ఒక కుర్రోడు వచ్చాడు సార్. ఏదో స్టార్టప్ కంపెనీలో చేస్తున్నారు గోదావరి జిల్లాల నుంచి. పూర్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ ఫాదరు బరువులు మోస్తారు. హ్మ్. దానివల్ల హెల్త్ పాడైంది. సో, ఆయన హెల్త్ పాడైపోయింది. ఈయనే బ్రెడ్ విన్నరు. వీళ్ళ సిస్టర్ మ్యారేజ్‌కుంది. ఈయన సాలరీ 18,000 వస్తుంది. హ్మ్. నాన్న దానికి 18కి, 17కి మీరు ఐటీలో చేస్తారని చెప్పొచ్చు సార్ అన్నా. సార్ అట్లా అంటారేంటి సార్? ఎంతో కష్టపడి తెచ్చుకున్నా సార్ అన్నాడు. కానీ ఎంత కష్టపడి తెచ్చుకున్న దాంతో మీ ఫ్యామిలీకి ఏం ఒరగదు కదా సార్ అన్నా. సార్ పెరుగుతది సార్. నాది 22,000 చేస్తారు సార్ నెక్స్ట్ ఇయర్. ఇంకొక 1 ఇయర్ అయిపోతే. 22లో ఏమైంది నీ లైఫ్‌లో? ఏం కాదు. మీ ఫాదరు సిక్ అయిపోయారు. మీ మదర్ పనిచేయడం ఎప్పుడో మానేశారు ఆమెకి హెల్త్ బాగోక. మీ సిస్టర్ మ్యారేజ్‌కి డ్యూ ఉన్నారు. నువ్వు సంపాదించే 2లో ఏమైనా అవుద్దా? 17కి 2కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఆ 22లో వాట్ చేంజ్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్? అప్పుడు నేను అడిగా. సార్ మీ క్లాస్‌మేట్స్‌లో ఎవడు సార్ ఎక్కువగా సంపాదిస్తున్నాడు అన్నా. పలానా వాడు ఉన్నాడు సార్. ఏం చేస్తాడండి? ఆయన మా దగ్గరే ఈ లైవ్ ఫిష్ అది అమ్ముతాడు సార్ అన్నాడు. హ్మ్. అక్కడే చెరువుల్లో కొనుక్కొని వచ్చి రోడ్డు మీద వ్యాన్ పెట్టేసి లైవ్ ఫిష్ అమ్ముతాడంట. ఒక ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకుంటాడు కింద చేతి కింద. అది చేసి నెలకి బాగానే సంపాదిస్తాడు సార్ నాకు తెలిసి. అప్పుడు కూడా ఇస్తున్నాడు సార్. రూ. 3 వడ్డీకి, రూ. 2 వడ్డీకి అన్నాడు. ఇప్పుడు దాంట్లో అంత తప్పుందా ఆయన చేస్తున్న దాంట్లో? తప్పేం లేదు. మొత్తం ఏంది గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఆయన కాలే. ఇప్పుడు ఆయన ఫాలో అవడం తప్పుందా నేను? ఏం లేదు సార్. నువ్వు చేయలేవా అది? హ్మ్. ఆరోగ్యం బాగుంది మీ నాన్నకి. నీకు బాగుంది కదా! దానికి ఏం కావాలి? ఎంత పెట్టుబడి కావాలి? ఓన్లీ వీకెండ్ ఉంటది బిజినెస్. వీక్ డేస్ ఉండదు. ఒక పాయింట్. స్లోలీ కన్సిస్టెంట్‌గా చేస్తే ఒకరోజు ఎస్టాబ్లిష్ అవుతావు. నెక్స్ట్ దాన్ని మల్టిప్లై చేయాలి కదా! మరి ఇప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి ఒక వ్యక్తి రిచ్ మైండ్ సెట్? నీ నైబర్స్ నుంచి నేర్చుకోవాలి. హ్మ్.